హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరి కోసం అంటే డైరెక్ట్గా H1B వీసా మీద ఎయిదర్ కన్సల్టెన్సీ ఆర్ ఎంప్లాయర్ ద్వారా ఎవరైతే యూఎస్ఏకి రావాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం. ఎందుకంటే ఇంక్లూడింగ్ మీ ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా. సో బేసికల్లీ ఇక్కడికి వచ్చాక డైరెక్ట్ జాబ్స్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటాం తప్ప సో దానికన్నా ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ ఐడీస్కి అప్లై చేసుకుని తీసుకోవాలి. సో ఈ వీడియోలో అసలు బేసికలీ మనం యూఎస్ఏకి రాగానే మనం చేయాల్సిన టాస్క్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే వాటికి రిలేటెడ్గా ఉన్న స్పెసిఫిక్ వీడియోస్ కూడా నేను ఈ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో వాటిని కూడా మీకు డౌట్స్ ఉంటే చెక్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, వన్స్ మీరు H1B మీద యూఎస్ఏ వచ్చాక సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే SSNకి అప్లై చేసుకోవడం. సో SSN అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్. SSN H1B వాళ్ళకే కాదు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా. సో ఇక్కడ మనం అఫీషియల్గా వర్క్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా SSN అనేది ఉండాలి. H1B మీద వచ్చిన వాళ్ళు SSN ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్న కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ చేసి ఎప్పుడో పెట్టాను. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. సో వన్స్ అప్లై చేశాక SSN రావడానికి 7 to 10 days పడుతుంది. అండ్ ఈ SSN రాగానే మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం. సో నేనైతే ఇక్కడ చేస్ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాను. బట్ మీరు ఒకసారి మీ ఎంప్లాయర్తో డిస్కస్ చేసి ఇంకా మీకు దగ్గరలో ఏదన్నా బ్యాంక్ ఉందేమో సో దాన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో వన్స్ మీకు బ్యాంక్ అకౌంట్ వచ్చాక మీరు నెక్స్ట్ అప్లై చేయాల్సింది ఏంటంటే స్టేట్ ఐడి అండ్ డ్రైవింగ్ లైసెన్స్. సో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. బట్ నేనేం చేశానంటే రెండు ఒకేసారి అప్లై చేశాను. ఎందుకంటే స్టేట్ ఐడి మనకి ఇమీడియట్గా ఒక 7 to 10 daysలో వస్తుంది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి మనకు ఆల్మోస్ట్ 40 days పడుతుంది. సో వన్స్ మనం అప్లై చేశాక అప్పటి నుంచి 30 days తర్వాత మనం డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వగలం. అలా డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చాక అప్పుడు మళ్ళీ 1 week or 7 daysకి మనం యాక్చువల్లీ లైసెన్స్ వస్తుంది. సో అంత టైం నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేక సో స్టేట్ ఐడి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ రెండు కూడా ఒకేసారి అప్లై చేశాను. సో ఒక 7 daysలో స్టేట్ ఐడి వచ్చింది. సో తర్వాత నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను. ఓకే, అండ్ స్టేట్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసే ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి పెట్టాను. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. అండ్ వన్స్ మనకు కావాల్సిన ఈ ఐడీస్ ఇవన్నీ వచ్చాక సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే మనం ఇక్కడికి వచ్చాక ఒక జాబ్కి అప్లై చేయాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రజెంట్ మనల్ని ఖచ్చితంగా పాస్పోర్ట్ నెంబర్ అండ్ అలాగే మన SSN తీసుకున్నాం కదా. సో SSNలో లాస్ట్ 4 digits or 5 digits అండ్ అలాగే ఒక ఫోటో కాపీ ఐదర్ స్టేట్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. సో రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి సబ్మిట్ చేయమంటున్నారు యాజ్ ఎ ప్రూఫ్ కింద. అండ్ అలాగే ఫర్దర్గా వాళ్ళు I-94 అండ్ అలాగే మీ H1B పిటిషన్ ఉంటుంది కదా I-7974. సో అవి సో ఇవన్నీ తీసుకుని వెరిఫై చేసుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. సో హెవీ కాంపిటీషన్ ఉంది. అండ్ అలాగే ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఫేక్ గ్రీన్ కార్డ్, సో ఫేక్ H1B క్యాండిడేట్స్ సో ఇలా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకుంటున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఒక జాబ్కి అప్లై చేయాలంటే సో ఖచ్చితంగా మనకి ఐడీస్ ఇవన్నీ కూడా ఉండాలి. సో అందుకే ఫస్ట్ ఇక్కడ రాగానే డైరెక్ట్ జాబ్ అప్లై చేయకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ తీసుకోవాలి. సో గైస్, కరెంట్ సిచ్యువేషన్లో మనం ఒక జాబ్కి అప్లై చేయాలి, వాళ్ళ వెబ్ సైడ్ నుంచి వెరిఫై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఐడీస్ అన్నీ ఉండాలి. సో అందుకోసమే నేను స్పెసిఫిక్గా దీనికోసం ఈ వీడియో అనేది చేశాను. అండ్ గైస్, ఇప్పుడు జాబ్ విషయానికి వస్తే సో మనం ఇక్కడ ఏ జాబ్ పడితే ఆ జాబ్కి అప్లై చేసానికి లేదు గైస్. సో మనం బేసికల్లీ C2C చేయాలి, అంటే కార్ప్ టు కార్ప్. సో మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి క్లయింట్స్కి ఐదర్ డైరెక్ట్ రిలేషన్ అయినా ఉండొచ్చు లేదా మధ్యలో వేరే వెండర్స్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇలా కార్ప్ టు కార్ప్ రోల్స్ అనేవి మనం చేయొచ్చు. సో అప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే క్లయింట్ నుంచి మధ్యలో వెండర్ ఉంటే సో వాళ్ళకి, వాళ్ళ నుంచి మన ఎంప్లాయర్కి, మన ఎంప్లాయర్ నుంచి మనకి. సో ఇలా ఒక చైన్ అనేది ఉంటుంది. సో దీని మొత్తాన్ని కూడా C2C రోల్స్ అంటాం. ఓకే, సో మనమైతే మోస్ట్ ప్రిఫరబ్లీ వీటికి అప్లై చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సో మనం W2 కూడా తీసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే కొన్నిసార్లు మనకు కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే సో మా దగ్గర W2 పొజిషన్ మాత్రమే అవైలబుల్గా ఉంది, సో మీరు H1B ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటారు. ఓకే, కానీ మనం డైరెక్ట్గా H1B ట్రాన్స్ఫర్ చేసుకోలేం కదా. సో వచ్చిన వెంటనే అట్లీస్ట్ ఒక 3 months అయినా సరే మన కరెంట్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మన పేరు మీద పేరోల్స్ జనరేట్ చేస్తే సో ఆ తర్వాతే మనం ఈ H1B ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోగలం. సో ఇక్కడికి వచ్చిన వెంటనే కానీ ఇంకా మీరు ఇండియాలో ఉన్నప్పుడు కానీ ఈ డైరెక్ట్ H1B ట్రాన్స్ఫర్స్ అనేవి మనం చేయలేం. అండ్ అలాగే మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫుల్ టైమ్ జాబ్ రోల్స్. సో దీనికి కూడా H1B స్పాన్సర్షిప్ అనేది కావాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఏ కంపెనీ కూడా మోస్ట్లీ H1B స్పాన్సర్ చేయడానికి రెడీగా లేవు. సో మేబీ టాప్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు H1B స్పాన్సర్ చేయొచ్చు. బట్ రీసెంట్గా ఈ ప్రైజెస్ కూడా హైగా అయ్యాయి కదా. సో నార్మల్ కంపెనీస్ ఏవి కూడా H1B స్పాన్సర్ చేయడానికి అయితే ముందుకు రావట్లేదు. సో మోస్ట్ ప్రిఫరబుల్లీ మనం ఎప్పుడు కూడా C2C రోల్స్కే చూసుకోవాలి. అండ్ ఆల్సో మనకున్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సో వన్స్
మీ మార్కెటింగ్ టీం వాళ్ళు మీ రెజ్యూమ్స్ అనేది మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేశాక సో ఆ తర్వాత C2C పొజిషన్ కనుక ఎక్కడైనా పడితే సో ఆటోమేటిక్గా మీకు కాల్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మీ రెజ్యూమ్ అప్పటికే అన్ని వెండర్స్ దగ్గరికి ఉంటుంది కాబట్టి సో ఎటువంటి క్లయింట్ దగ్గర అయినా సరే C2C రిక్వైర్మెంట్ ఉంటే సో ఆబ్వియస్లీ మీకు డైరెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు మీ ఎంప్లాయీ డీటెయిల్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటారు. సో ఆ వెండర్ అండ్ అలాగే మీ ఎంప్లాయర్ సో వీళ్ళు పే రేట్ మాట్లాడుకుని సో అప్పుడు మీకు రేట్ కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. సో మీరు యాక్సెప్ట్ చేశాక అప్పుడు మీ ప్రొఫైల్ని క్లయింట్కి సబ్మిట్ చేస్తారు. సో ఆ తర్వాత క్లయింట్ దగ్గర మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే ఆ తర్వాత ఇంటర్వ్యూ అండ్ అలాగే ఆఫర్ లెటర్ సో ఇవన్నీ ఉంటాయి. సో గైస్ ఇది ప్రాసెస్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో అసలు ప్రజెంట్ ఇక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.